వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ సంస్థాగత ఎన్నికలను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా నిర్వహిస్తుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్ష పదవులను కూడా దాదాపు అన్ని ఖరారు చేసిన పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే జిల్లా చరిత్రలోనే మొదటిసారిగా మహిళకు అధ్యక్షురాలి పదవిని కేటాయించారు. దాదాపు అధ్యక్ష పదవికి సంబంధించి దాదాపు 11 మంది ఆశావాహులు ఉండగా లాస్ట్కి ముగ్గురిని ఫిల్టర్ చేశారు. అనంతరం ఆయనపూడి శ్రీదేవి ఎవరైతే ఉన్నారో తాను దాదాపు తణుకు నియోజకవర్గానికి చెందిన మహిళా నాయకురాలు. బీజేపీ పార్టీలో 2012లో ఆమె చేరారు. అనంతరం మహిళా మోర్చాకు సంబంధించి జిల్లా అధ్యక్షురాలుగా, తర్వాత రాష్ట్ర మహిళా మోర్చా సెక్రటరీగా, తణుకు నియోజకవర్గ కన్వీనర్గా, కేంద్ర ప్రభుత్వ పథకం ఏదైతే ఉందో బేటీ బచావో బేటీ పడావో ఆ పథకానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఆమె కన్వీనర్గా కూడా పనిచేశారు. ఇవన్నీ కూడా ఆమె అధిరోహించిన పదవులు అని చెప్పాలి. పూర్తి స్థాయిలో దాదాపు అధ్యక్ష పదవికి సంబంధించి బీజేపీలో సీనియర్ నాయకులు తోట గంగరాజుతో పాటు పులపర్తి వెంకటేశ్వరరావు, అయినంపూడి శ్రీదేవి ముగ్గురు బరిలో నిలవగా అయినంపూడి శ్రీదేవి ఈ పదవి ఏకాభిప్రాయానికి నాయకులందరూ వచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో నియోజకవర్గంతో పాటు తణుకు నియోజకవర్గానికి చెందిన ఈమె మహిళ కాబట్టి దాదాపు జిల్లా చరిత్రలోనే మొదటిసారిగా మహిళకు ఈ పదవి కేటాయించడం కూడా శుభపరిణామం అని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే దాదాపు గతంలో మనం చూసుకుంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్రంలో అప్పుడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన పైడికొండల మాణిక్యాలరావు ఉన్న టైంలో తాడేపల్లి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఒక వెలిగింది. ఆయన తర్వాత కోవిడ్ సమయంలో ఆయన మరణించడంతో కాస్త అక్కడ పార్టీ అనేది డల్ అయిందని పరిస్థితి చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు భీమవరం నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ పార్టీ అత్యంత బలంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ నరసాపురం ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రిగా పదవి వచ్చిందో భూపతిరాజు శ్రీనివాసవరం, ఆయన నేతృత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి దాదాపు శ్రీనివాసవరం వైపు నాయకులందరూ మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ భీమవరం నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ పార్టీ ప్రస్తుతం సర్వే చూసుకుంటే కనుక బీజేపీ పార్టీకి సంబంధించి భీమవరం నియోజకవర్గంలో అత్యంత బలంగా ఉందని చెప్పాలి. అంతేకాకుండా జిల్లా అధ్యక్షులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం జిల్లా అధ్యక్షులు కూడా పలు టార్గెట్లు కూడా రాష్ట్ర నాయకత్వం ఇచ్చినట్టు సమాచారం. ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానం సూచనల మేరకు గ్రామాల్లోని ప్రతి మండల లెవెల్లోని బూత్ లెవెల్ అంటే బీజేపీ పార్టీకి సంబంధించి బూత్ లెవెల్ స్థాయి కార్యకర్తలే వీరికి దాదాపు బలమని చెప్పాలి. కాబట్టి బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఇప్పటికే జిల్లా అధ్యక్షులందరికీ కూడా పలు సూచనలు ఇచ్చినట్లు కూడా సమాచారం. అంతేకాకుండా రానున్న పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ప్రాబల్యం తప్పకుండా కనిపించాలంటూ కూడా ఒక టార్గెట్ కూడా పెట్టినట్లు తెలుస్తుంది. జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గతం మాదిరి కాకుండా ఇప్పుడు కొత్త పందాలో వెళ్ళాలని టెక్నాలజీని అందిపుచ్చుకొని వీరందరికీ నాయకులకు కార్యకర్తలకు పలు సూచనలు సలహాలు ఇవ్వాలని కూడా చెప్తున్నారు. అవసరమైతే కనీసం నెలకి ఒకసారి టెలికాన్ఫరెన్స్ లేదా వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలకు లేదా మండల స్థాయి కార్యకర్తలకు కూడా మీటింగ్లు పెట్టి పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని సూచించినట్లు సమాచారం. ఎందుకంటే దాదాపు కేంద్ర స్థాయిలో అనేక సంక్షేమ పథకాలు బీజేపీ పార్టీ ద్వారా అమలవుతున్నప్పటికీ కూడా గ్రామీణ స్థాయిలో అవి చాలామందికి తెలియట్లేదు. కాబట్టి ఇప్పటికైనా, ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో చాలా వరకు కూడా కొన్ని చోట్ల బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి చోట్ల దాదాపు ఇప్పటికైనా గ్రామీణ స్థాయిలో వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించాలని అయితే టార్గెట్లు జిల్లా అధ్యక్షులకు పెట్టినట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా రానున్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకు బీజేపీ నాయకులు కూడా పోటీ చేసే విధంగా ఎప్పటికీ సంసిద్ధంగా ఉండాలి. గ్రామీణ స్థాయిలో అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలే అమలవుతాయి. కాబట్టి ఇప్పటి నుంచైనా గ్రామీణ స్థాయిలో ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను చేరవేసేలా, వారందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలిసేలా కూడా చేయాలని కూడా రాష్ట్ర అధిష్టానం కూడా జిల్లా అధ్యక్షులకు ఇప్పటికే సూచించినట్లు మనకు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఎవరైతే జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన నార్ని తాతాజీ ఉన్నారో ఆయన నాయకత్వంలో దాదాపు జిల్లాలో పార్టీ అనేది కాస్త బలం పడిందనే చెప్పాలి. ఎందుకంటే భూపతిరాజు శ్రీనివాసరావు ఎంపీగా పోటీ చేయడంతో పాటు ఆయనకి భారీ మెజార్టీ రావడం ఇవన్నీ కూడా నార్ని తాతాజీ సమక్షంలో జరిగాయి. కాబట్టి ఆయనకు ఒక మంచి గుర్తింపు ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా శ్రీదేవి ఎవరైతే మహిళా అధ్యక్షురాలుగా నియామకమయ్యారో ఆమె కూడా ఇదే విధంగా ఒక నూతన ఒరవడిని సృష్టించాలని అయితే అందరూ కోరుకుంటున్నారు. దాదాపు భీమవరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతంగా ఉంది. కాబట్టి ఇప్పటికే కేంద్ర మంత్రి హోదాలో శ్రీనివాసవరం ఉన్నారు. కాబట్టి ఇదే మంచి పనిగా భావించి గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని అయితే అందరూ కోరుకుంటున్నారు. అయితే ప్రతి బీజేపీ కార్యకర్త కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే తమకు అందుబాటులో ఉండే కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా చెప్పుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా పూర్తిగా
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మండల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో ఇప్పటికే మండల అధ్యక్షులు కూడా నియామకం పూర్తయింది కాబట్టి నూతన ఒరవడి సృష్టించే విధంగా అందరూ పనిచేయాలని అయితే పార్టీ అధిష్టానం అయితే చెప్పుకుంటూ వస్తుంది. పూర్తిగా జిల్లా అధ్యక్షురాలకు సంబంధించి మహిళ మొదటిసారిగా ఈ పదవి అధిరోహించడం పట్ల శ్రీదేవి ఎవరైతే ఉన్నారో తాను జిల్లాలో ఏ విధంగా అందరినీ నాయకుల్ని కలుపుకుని వెళ్తుంది, పార్టీ బలోపేతం లక్ష్యంగా ఏ విధంగా కృషి చేస్తుంది అనే దానిపై కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. పూర్తిగా కూడా ఒక మహిళకి ఈ పదవి కేటాయించారు కాబట్టి దాదాపు అందరూ కూడా సంతోషిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. వీడియో చంద్రశేఖర్తో మన టీవీ పశ్చిమ గోదావరి నుంచి. ఏదైతే మహిళల్ని ప్రోత్సహించాలని, మహిళల్ని ప్రోత్సహించడంలో నరేంద్ర మోడీ గారి దేశంలో అగ్రస్థానం మీకు తెలుసు. ఈవేళ అలాగే అదే రీతిలో ఈ జోన్లో నాకు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మహిళకి అధ్యక్షురాలను నియమించినందుకు నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏదైతే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి ఆదేశాల మేరకు, అలాగే మత్కర్జీ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ ఏదైతే పనిని మాకు ఇచ్చిన ప్రతి పని కూడా నేను నిబద్ధతతో పనిచేసి మంచి పేరు తీసుకొస్తానని, అలాగే మంత్రివర్యులు భూపతిరా శ్రీనివాస వర్మ గారు వెన్నంటి ఉండి ప్రతి విషయంలో కూడా మన పార్లమెంట్లో నేను అందరినీ కూడా కూటమి సభ్యుల్ని సమన్వయం చేసుకుంటూ పార్టీల్ని నేను ముందుకు నడుస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే పూర్తి స్థాయి నుంచి కూడా మా పార్టీని బలోపేతం చేసి కొత్త కార్యకర్తలు జాయిన్ చేసుకుంటూ అందరినీ నేను ఒక క్రమశిక్షణతో, ఒక కమిట్మెంట్తో పనిచేసి పార్టీని పశ్చిమ గోదావరి జిల్లాలోని రాష్ట్రంలో బలోపేతంగా చేసి మంచి పేరు తీసుకొస్తానని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.